పరిశుద్ధ లేఖనంలో నుంచి అపోస్తలుడైనటువంటి దైవజనులు పౌలు గారు రాస్తున్న ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి బిగ్గరగా చదువుతారు. 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేత ఆపద్దినమందు ఈ మాట పట్టుకోండి గట్టిగా, మీరందరూ ఈ మాట పట్టుకోండి. సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తి కలిగినటువంటి వారై దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇక ఈ పూట మంది ఆ సబ్జెక్ట్ ఏం కాదు, ఇక్కడ మనం నెరవేర్చాలి. హల్లెలూయా చెప్పాలి అందరు గట్టిగా, హల్లెలూయా. నెరవేర్చాలి అందరు చెప్పండి. ఆ మాట గట్టిగా చెప్పండి. నెరవేర్చాలి, నెరవేర్చాలి, నెరవేర్చాలి. చాలామంది తమ సొంత కార్యాలు నెరవేర్చుకుంటారు, సొంత ఆలోచనలను నెరవేర్చుకుంటారు, తమ కుటుంబ పనులు నెరవేర్చుకుంటారు, తమ ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు నెరవేర్చుకుంటూ ఉంటారు, కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. దయ్యాల్లాగా దయ్యాలు నెరవేర్చుకుంటాయి. నేను బాగా చిన్నపిల్లాడప్పుడు మా వీధిలో ఒక ఆమెకి దయ్యం పట్టింది. సాయంకాలం పూట తలకంటికి స్నానం చేసి ఆ వాకిట్లో కూర్చున్న మనిషి ఓహో అంటుంది, తెల్లసీర కట్టింది. నాకు అర్థం కాలేదు. ఆమెను జుట్టు పట్టుకొని బయటికి ఏడ్చుకొచ్చి ఒకటే చెప్పులతో కొడుతున్నారు. కొడుతుంటే అది పోవట్లా. నీకేం కావాలి అని అడుగుతుంటే నాకు అన్నం పెట్టండి రా అంటుంది, మల్లెపూలు తేండి రా అంటుంది. ఇంత పెద్ద భేక్షనికి పప్పు, కారం, పచ్చిడ, ఊరగాయ అన్నీ వేసి కలిపి పెడితే ఎంతెంత తింటుంది, ఎంతెంత. అది తిండిపోతు దయ్యం. చెప్పండి ఏంటిది అది? దయ్యం ఇంత తినింది ఫుడ్డుని. ఇది పాపంలో పానీలని పెట్టాం. మళ్ళీ ఇప్పుడు వాడు కావాలంటే ఎవడు వాడు మురిసిపోతుంది, దయ్యం కూడా మురిసిపోతుంది. నిజమండి, జరిగిన సత్యం ఇది. దయ్యాల్లాగా కోరికలు నెరవేర్చుకుంటారు. ఇక వాళ్ళకి తెలియక ఆ మాట ఈ మాట చెబితే హోసన్నా మందిరాన్ని తీసుకెళ్ళండి, అక్కడ పాస్టర్లు ప్రార్థన చేస్తే దీని గుణం కుదురుతుంది అంటే తిన్నగా జుట్టు పట్టుకుని ఈడ్చుకొని రిక్షా ఎక్కించుకొని తీసుకెళ్ళారు. అప్పట్లో ఆటోలుగా రిక్షా, 3 గాల రిక్షా తీసుకుని వెళ్తే ఆ రిక్షాని 3 ముక్కలు చేసిందంతే. హల్లెలూయా. తీసుకుని వెళ్తే ఇక అక్కడ ఏంటి తీసుకెళ్ళి పాస్ గారి ఆడికి పోతే ఆ ఫిల్లర్ కట్టేసి పెట్టేశారు. ఆ పాస్ గారు విజిటింగ్ పోయి రాంగులోనే రే ఇక్కడ నుంచి నన్ను ఇడిపించండి రా, వాడు వచ్చాడరా అంటుంది పాస్టర్ గారిని చూసి. మేము కూడా వెళ్ళాం, పిల్లలం కదా ఎంటపడి. వాడు వచ్చాడరా, ఉప్పునీయండిరా, నన్ను వెళ్ళాలి అంటుంది. మొత్తం మీద పాస్ గారు ఒకసారికి వచ్చేసి అలాగా టపాల్మని నెత్తి మీద దెబ్బ కొట్టి ప్రార్థన చేసి దెబ్బ కోల్పోయింది. కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఈ నెరవేర్పు అనేది నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నెరవేర్చుకున్నావు అనుకో, నీ ఆశ కొలది, నీ కోరిక కొలది, నీ ఉద్దేశం కొలది దేవుని చిత్తం కాకుండా నువ్వు నెరవేర్చుకుంటూ ఉన్నావు అనుకో, నేను అనకూడదు, బైబిల్ అంటుంది ఏంటి, నిలవజాలరు, నిలవజాలరు. లాజరు చనిపోయాడు, పేద లాజరు. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు, ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నాడు. ఏ ఇంటి ముందు అడుక్కొని తిన్నాడో, ఏ ఇంట్లో దొర ఏంటి అధికారి ఉన్నాడో, గొప్పవాడు ఉన్నాడు, ఆస్తి గలవాడు ఉన్నాడు, ఆడు చచ్చిపోయాడు కొద్ది కాలానికి. ఎప్పుడు ఊదా రంగులు ఏంటి వస్త్రాలు వేసుకుని ఊపిరాడుకుడుగా తిని ఎప్పుడు ఏంటి తన ఇష్టం వచ్చినట్లుగా జీవించాడట. ఆడు రాయబడిన మాట, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ జీవించాడంట. ఆడు చచ్చాడు. తిన్నగా పోయి వేదనకరమైన స్థలములో ఉన్నాడు. చెప్పండి ఎక్కడున్నాడు?
నోరు చేసి నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. చెప్పండి, ఎక్కడున్నాడు? వేదనకరమైన స్థలములో ఉన్నాడు. ఈ లాజరుని చూసారే, ఈడు మా ఇంటి ముందు ఉన్నవాడు కదా, రేయ్ బాయ్ లాజరు, మహావేదన పడుతున్నానయ్యా, నీ చిటికిన వేలుతో ఒక్క బొట్టు నీరు నా నాలుక మీద వేసి నేను చల్లార్చుకుందును అని ఏడుస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, వాడు అక్కడికి రాలేడు, నువ్వు ఇక్కడికి రాలేవు. నువ్వు భూలోకంలో ఉండినంత కాలము నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు చేసితే కనుక. హల్లెలూయా. చెప్పండి, ఏం చేశారంట? నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీ కోరుకున్నట్లుగా నువ్వు నెరవేర్చుకున్నావు గనుక దేవుని ఆలోచన లేదు, దేవుని ఉద్దేశం లేదు, దేవుని సంకల్పం లేదు, దేవుని నిర్ణయం లేదని, ఏంటి అధికారం ఉందని గర్వము, డబ్బు, అహంకారము బుద్ధి కలిగి విచ్చలవిడిగా నేటి రోజున ప్రతి విషయాన్ని నెరవేర్చుకుంటున్నారు. దేవుడు తప్పక ప్రతి దాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ ఆశ ఇచ్చలను, నీ కోరికలను, నీ ఉద్దేశాలను, నీ తలంపులను నీకు ఎన్ని కోరుకున్నట్లుగా, ఆశించినట్లుగా నువ్వు నెరవేర్చుకుంటున్నావు. దేవుడు మెచ్చట్లేదు, దేవుడు ఊరుకోవట్లేదు, దేవుడు ఒప్పుకోవట్లేదు, ఆయన ఇష్టము లేదు ఆయనకి. నీవు నీ కోసం, మన కోసం ఆయన పరమ నుండి దిగి వచ్చి ఈ లోకంలో దీనుడుగా, రిక్తుడుగా, దరిద్రుడుగా ఆయన పశువుల పాకలో జన్మించింది ఎందుకు? ఆయన ఎదిగి ఏ విధమైనటువంటి కోరికలు నెరవేర్చుకోక నాజీర్ రథం చేయబడిన వాడై ఆయన మనందరి పాపముల విషయమై కొరడా దెబ్బలు తిని సిలువకు అప్పగించుకొని సిలువను మోసి సిలువలో 3 రేకుల మధ్య ఆక్సిజన్ అందకుండా మరణించింది ఎందుకు? నిన్ను బ్రతికించుకొని తనకు సాక్షులుగా ఉంచుకోవడం కోసము తాను మరణించాడు, తాను చనిపోయాడు. మనందరినీ బ్రతికించుకొని మనందరినీ ఆయనలాగా జీవింపజేసుకోవాలని, ఆయన పని చేయించుకోవాలని, ఆయనకి మహిమార్థంగా నడిపించుకోవాలని దేవుడు తను మన కోసము మరణించాడు. మరి నీవు రక్షించబడిన నీవు నీ ఇష్టము చొప్పున, నీవు నీ కోరిక చొప్పున, నీ సొంత ఆలోచనలు చొప్పున నువ్వు నెరవేర్చుకుంటున్నావేమో. ఇవన్నీ ధరించుకోవడానికి మొదట నీవు నెరవేర్చాల్సినటువంటి చక్కటి అనుభవాలు, ఆత్మీయులైనటువంటి వారికి ఓ చక్కటి సందేశం, పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్నటువంటి వారందరికీ ఒక ఉపయోగపడేటువంటి సందేశం. ఈ సందేశం ఈ సందేశాన్ని మనసునుంచుకొని తప్పగా దిశగా నడిస్తే పరలోక రాజ్యముల వారసులుగా మార్చబడదముగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. రక్షించబడిన మనము నెరవేర్చాల్సింది ఏమిటి? ఈ లోక సంబంధమైనవా, లేకపోతే పంతాల, పౌరుషాల, లేకపోతే కోపాల, లోపల ఉన్నటువంటి ఉద్రేకతల? ఏమి నెరవేర్చుకోవాలి? నెరవేర్చుకోవాల్సింది ఏమిటి? పరలోకపు సంబంధులమైన మనం ప్రవర్తించి నడుచుకోవాల్సిన విధమేమిటి? దేవుడు ఎందుకు రక్షించాడు? ఎందుకు మనలను నియమించుకున్నాడు? ఎందుకు మనలను ఇలాగా ఈ సంవత్సరాల తరబడి నిలబెట్టాడు అనంటే నీ ఇష్టాలని నెరవేర్చుకోవటం కోసం కాదు, నీ చిత్తాల్ని, నీ ఆలోచనలు, నీ కోరికలను నెరవేర్చుకోవడానికి కాదు. కొంతమంది వారి ఆలోచనలు నెరవేర్చుకోవడానికి ఎంతమంది నష్టపోయినా పర్వాలేదు అనుకుంటారు. వాళ్ళ యొక్క ఉద్దేశం నెరవేరాలి, వారు నెగ్గాలి అనే మాట గురించి ఎంతమంది కన్నీళ్లు కార్చి కన్నీళ్లు దోషిట్లో పట్టుకుని తాగినా పర్వాలేదు అనుకుంటారు. ఈ రోజున ప్రియ సహోదరి సోదరులారా, ఆత్మీయులైనటువంటి వారందరికీ సమము కాదు ఇది. దేవుని సన్నిధిలో నెరవేర్చుకోవాల్సింది ఏమిటి? ఆత్మీయులైనటువంటి వారం నెరవేర్చాల్సింది ఏమిటి? చాలామంది అంటారు, నాకు కోపం ఎక్కువ అండి, నా కోపం వచ్చిందంటే అసలు అది తప్పక నేను ఎవరైనా కొట్టిందా ఊరుకోను. బయట ఒక ఉపమానం గుర్తొచ్చింది, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మరి.
గట్టి కొట్టు. పిల్లల్ని తిరగనీయకూడదు అటు ఇటు, పిల్లలతో ఆడకూడదు, పిల్లల్ని అటు ఇటు తిరగకూడదు. వాక్యం విలువైనది, వాక్యం సత్యమైనది, వాక్యం అమూల్యమైనది. విని ఆ గంట సేపు చాలా శ్రద్ధగా వినాలి. సండే స్కూల్ పిల్లల్ని సెమీ క్రిస్మస్కి ముందుగానే 5:30 గంటలకల్లా రెడీ చేసి పంపించండి మీ పిల్లలందరినీ. టీచర్సు వాళ్ళందరినీ సిద్ధపాటు చేసుకొని చక్కగా సెమీ క్రిస్మస్లో కార్యక్రమాలన్నింటిలో అలాగా కొనసాగించబడాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా. దేవుని పాయింట్లో చెప్తాను ఈ ఉపమానం. దేవుని సన్నిధిలో ఆత్మీయులమైన మనము మన భౌతికమైనటువంటి వాటిని నెరవేర్చకూడదు. దావీదుడు పౌలు గారు అంటాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవించుచున్నాడు. కొట్టొచ్చును కదా మరి గట్టిగా. బ్రతుకుతున్నది నేను కాదు, బ్రతుకుతున్నది నా కోసము కాదు, యేసు కోసమే, యేసు కోసమే, యేసు కోసమే. అందరూ ఆ మాట అన్నాడు గట్టిగా. ఏందనండి, ఎవరి కోసం? వీళ్ళు స్వరాలు లేవట్లేదు, నాకు అర్థం కావట్లా. గట్టిగా అనొచ్చుగా గచ్చు. ముందోళ్ళు అంటున్నారు, మా చిన్నారి బాగా అంటది, మిగిలిన వాళ్ళు పెద్దగా అనండి, కొంచెం గట్టిగా గట్టిగా అండి. మీ స్వరాలు, కుర్చీలో వాళ్ళు కూడా ఏకస్వరంతో అనండి గట్టిగా. ఒప్పుకోండి, హృదయపూర్వకంగా అనుకుంటే ఆయన నీ గుండెలు నిండా నిండుతాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము భౌతికమైనటువంటి వాటిని ఏ కోశాన నెరవేర్చుకోకూడదు. మన ముందు మన ఆత్మీయ తండ్రి నాయకులైన యేసన్న గారిని మనం మాదిరిగా తీసుకుంటే, ప్రియ సహోదరి సోదరా, ఆయనకి కొన్ని కోట్లు ప్రాపర్టీ. ఈ హోసన్న మినిస్ట్రీ యావత్తు కూడా ఆయన బ్రతికి ఉన్న దినములలో కొన్ని కోట్లు ఆయనకు నచ్చినట్లుగా జీవించవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చు, నచ్చిన దేశానికి వెళ్ళవచ్చు, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించవచ్చు. కానీ అదే డ్రెస్సు, అదే చెప్పులు, అదే స్పెడ్స్, అదే వాచ్. ఏంటి తాను ఏ విధంగా కూడా హంగు ఆర్భాటాలు, ఏ విధంగా కోటు షూటు బూటు వేసుకుని ఏ రోజు ఆయన కొనసాగించబడలేదు. రాబోతున్న క్రైస్తవ సేవకులు, విశ్వాసులందరికీ ఒక మాదిరిగా జీవించెళ్ళాడు. దేవునికి స్తోత్రా. ఎన్ని ఉన్నా ఏమీ లేనటువంటి స్థితిగతుల్లో, ఎన్ని ఉన్నా వారి అడుగుజాడలో నడుచుకుంటున్నటువంటి మేము వారు వెళ్ళిన ఇప్పుడు ఇంచుమించు 10 ఏళ్ళు దాటిపోయింది. మినిస్ట్రీలో క్వాలిటీ మారలేదు, మినిస్ట్రీలో ఆ అనుభవాలు, ఆ నడిపింపు మారలేదు. వాళ్ళ పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి మేము అదే డ్రెస్సు, అదే విధంగా, అదే బోధలు, అదే నడిపింపులో, అదే క్రమశిక్షణలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ నాయకులు కూడా అతి ఉన్నతమైనటువంటి ఆ గొప్ప ఆత్మ సంబంధమైన నాయకులను దేవుడు మనకి ఇచ్చారు. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మీకు పంపబడినటువంటి సేవకులను కూడా అదే ఆయన పాదాల దగ్గర నేర్చుకొని ఒదిగి వర్ధిల్లినటువంటి సేవకులంగా మెదుట నిలిచి ఉన్నాం. ఇంకెవరినెవరినో మీరు మాదిరి తీసుకునక్కర్లేదు. ఎక్కడికెక్కడో ఎవరినెవరినో చూసి ఆ విధంగా ఈ విధంగా నెరవేర్చుకోనక్కర్లేదు. ఆత్మ సంబంధులైనటువంటి వారు నెరవేర్చాల్సినటువంటి కార్యాలు ఏంటి? భౌతికంగా కోపాలుంటాయి, పంతాలుంటాయి, పౌరుషాలుంటాయి, ఉద్రేకతలుంటాయి, నెరవేర్చుకునేవి ఎన్నో ఉంటాయి. పాపం ఉంటుంది, ఇవన్నీ చాలా నెరవేర్చుకుని చాలా ఉంటాయి. అవన్నీ కాదు, అవన్నీ నెరవేర్చుకుంటే మట్టి కొట్టుకుని పోతారు. నెరవేర్చాల్సినటువంటి ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైన కార్యాలు ఏమిటో టూకీగా ఒక్కొక్క రెఫరెన్స్ చూపించుకుంటా మనం ఒక 7 మాటలు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. గట్టి చెప్పు మేరమ్మా, హల్లెలూయా చెప్పు గట్టిగా, గట్టి చెప్పు గట్టిగా, హల్లెలూయా. గట్టి చెప్పాలి, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ చెప్పండి. ఏడు సార్లు అనండి హల్లెలూయా. లెక్క పెట్టుకుంటానండి.
కొన్ని దయ్యాలన్నీ పోతాయని అనిపిస్తున్నా. కొన్ని దురాత్మలు వెళ్ళిపోవాలి. స్తుతించడం ద్వారా దేవుడు అక్కడ ఉంటాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ లేఖనంలో నుంచి మత్తయి సువార్తమానం 3వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్తమానం మనం నెరవేర్చాల్సిన కార్యాలు చక్కగా చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి. ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం. యేసు ఇప్పటికీ ఇది కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనందరికీ తగి ఉన్నది. కొట్టు మరి గట్టిగా, ఒకసారి గట్టిగా గట్టి కొట్టు, ఉజ్జీవంగా, క్రిస్మస్ సంతోషంతో గట్టిగా గట్టిగా చెప్పండి. నీతిని నెరవేర్చాలి. అందరు చెప్పండి, ఏమి నెరవేర్చాలి? స్వరమే చెప్పండి, ఏమి నెరవేర్చాలి? నీతిని నెరవేర్చాలి. నీతి కొరకు ఆకలి దప్పలు గలవారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. చెప్తాను బాగానండి. మన ఆత్మీయ సేవకులు పాడారుగా చక్కటి పాట. ఏం పాట? నీతిమంతునిగా నన్ను మార్చా తీర్చా. కరెక్టేనా? చదివారా పుస్తకంలో? ఆనంద్ గారు చదివావా? మార్చా తీర్చా, తీర్చా, మార్చి తీర్చి. హల్లెలూయా. యేసు ప్రభు బాగానండి. మనము మారు మనసు బాప్తిస్మము పొందక ముందు అనీతిమంతులము, పాపులము, దుర్మార్గులము, దుష్టత్వము కలిగినటువంటి వారు. ఏంటి? అనీతిమంతులము, అక్రమ సంబంధులము, అన్యాయస్తులము, ఘోరమైనటువంటి వారం. సాక్షాత్తు దేవాది దేవుడే ఈ భూలోకానికి ఉదయించి కన్య గర్భాన ఏ పాపము లేకుండగా ఆయన భూమి మీదకి జన్మించబడ్డాడు. అడి చూపులో, మాటలో, ప్రవర్తనలో ఎక్కడ పాపం లేకుండగా చక్కగా నీతిగా ఎదిగిన అంతటి గొప్ప పరిశుద్ధుడే నీతి యావత్తు నేను నెరవేర్చాలి. దయచేసి ఇది నాకు తగినది, నాకు బాప్తిస్మం అని బాప్తిస్మం తీసుకొని యోహాను గారి ద్వారా పైకి లేచాడు. మన పాత రోత నీచమైన నికృష్టమైన బ్రతుకులలో ఉన్న మనల్ని యేసు ప్రభులాగా కన్య గర్భాన జన్మించబడలేదు. మనం యేసు ప్రభులాగా తలంపుల్లో కానీ, ఆలోచనలో కానీ, చూపుల్లో కానీ, మాటల్లో కానీ ఎక్కడ పాపం లేకుండా ఎదిగిన వాళ్ళం కాదు. మనం నిలువల్ల పాపులమే. పాపములో పుట్టాము, పాపములో పెరిగాము, పాపములోనే మనిషి చనిపోతున్నాడట. కీర్తనకారుడు ఏంది మరి ఈ పాట పాడతాడు? ఏ పాట పాడనా? ఒకసారి ఆ పాట పాడనా? నీతిమంతుడు లేడు, ఒక్కడైనాను లేడు. ఇది హెడ్లైన్స్. చెప్పండి, ఏంటిది ఇది? హెడ్లైన్స్. ఇది నీతిమంతుడు లేడు, ఒక్కడైనాను లేడు అంటాడేంటి? అందరూ దారి తప్పి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకన్నాడంటే అప్పటి కాలంలో వాళ్ళందరూ కూడా పంటికి పన్ను, చెవికి చెవి, కంటికి కన్ను, కాలుకు కాలు, చేతికి చేతి. ఎవడు కొడితే వాడిని తిరిగి వెళ్ళి కొట్టాలా? ఎవడు చెయ్యి చేస్తారో వాళ్ళు మళ్ళీ ఇంకొకటి చెయ్యి చేయాలా? ఒకటి చెంప మీద కొడితే పన్ను రాలితే ఇంకొకటి వెళ్ళి ఇంకో చెంప మీద రెండో పన్ను రాలగొట్టాలా? అలాంటి పరిస్థితి. అందుకని ప్రవచించాడు ఆయన ఆ మాట. ఏమనంటే నీతిమంతుడు లేడు, ఒక్కడైనాను లేడు, అందరూ దారి తప్పి తిరిగిపోతున్నారు.
అందుకనే ఈ మాట, ఈ ప్రవచనం, ఈ యొక్క కీర్తనకారుడి యొక్క మాట యేసు ప్రభువులో నెరవేరకూడదని, యేసు ప్రభు నీతిని నెరవేర్చాలని ఆయన బాప్తీసం పొందాడు. చప్పలు కొట్టు గట్టిగా, గట్టి కొట్టు. బాప్తీసం పొందాడు. కొంచెమైనా కానీ మనలో మంచితనము లేని వారం, కొంచెమైనాను మంచితనము లేనటువంటి వారం మనం. అటువంటి నికృష్టమైన నీచమైన బ్రతుకుచున్న మనలని ఆయన ఏం చేశాడంటే బాప్తిజం ఇచ్చి మనలను కడుక్కున్నాడు, పరిశుద్ధపరుచుకున్నాడు, పవిత్రపరిచి మనలను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నీతిలో నిలిచి నడిపించబడాలి. చెప్పండి, ఏం చేయాలి? నీతిలో నిలబడినప్పుడు పరిశుద్ధత కలుగుతుంది, నీతిలో నిలబడినప్పుడు పవిత్రత కలుగుతుంది, నీతిలో నిలబడినప్పుడు దేవుడు సొంతం అవుతాడు. నీతిలో అబ్బాయి ఒక పాయింట్ పెట్టి, ఫ్యాన్ ఏంట్రా కొంచెం చెమటలు వస్తుంది, ఒక పాయింట్ పెట్టు. నీతిలో నిలబడినప్పుడు పరలోకపు వారసులుగా మార్చబడతారు. నీతిలో నిలబడినప్పుడు సాక్షాత్తుగా దేవుడే వారి మధ్య వారిలో సంచరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొన్ని నష్టాలు చెప్తా, మరి మైనస్లు కూడా చెప్పాలి. నీతిలో నిలిచి ఉంటే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎన్నో రాళ్ల దెబ్బలు కొడతారు. అవమానాలు, ప్రతికూల పరిస్థితులు ఇవన్నీ వస్తాయి. వచ్చినా పర్వాలేదు. గతంలో మన బ్రతుకు, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు యేసు ప్రభు మనల్ని కడిగి తన సొత్తైన ప్రజలుగా మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతులుగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీతిని నెరవేర్చుకుంటూ పోవాలా. ఇందాక చెబుతానన్ననే ఒక ఉపమానం ఇప్పుడు చెబుతాను. మన ఆత్మీయ నాయకులు యేసన్న గారు బాప్తీసం ఇస్తున్నారట. అందరూ వినాలి, పిల్లలు తాడకూడదు. మన ఆత్మీయ నాయకులు యేసన్న గారు బాప్తీసం ఇస్తున్నారంటే క్యూ పట్టారు. క్యూ పడితే ఒక అమ్మ చెయ్యి పైకి పెట్టి తిన్నగా పెద్ద మూసుకేసి, పెద్ద భక్తురాలు తిన్నగా వస్తుందంట. వచ్చింది కరెక్ట్గా ఆ టైం వచ్చేసరికి అమ్మా పెద్ద మూసుకేసావు బాగానే, రెండు చేతుల దగ్గర పెట్టుకొని ముక్కు మూసుకో, నీ పేరేంది? ఆదిలక్ష్మి అన్నాడు. అవునా? సరే ముక్కు మూసుకో. యేసన్న గారు నీ గురించి విన్నాను నేను, నాకు మొత్తం బాప్తీసం, ఇక్కడ దాకా బాప్తీసం కాకు, ఇక్కడి నుంచి బాప్తీసం ఇవ్వగాకు, ఇదిగో ఈ చేతితో ఎదురింటి దాన్ని కొట్టి రావాలి, అది నా కోరిక. చెప్పండి, ఏం చేయాలట? ఇంతబడికి బాప్తీసం ఇవ్వద్దట. సీడీలో కూడా ఉంది, వినండి తర్వాత. 7 దాకా బాప్తీసం ఇవ్వద్దంట. ఆమె ఏమి నెరవేర్చుకోవాలనుకుంటుందంటే, ఎప్పుడో అందంట ఎదురింటి మనిషి ఆ మాట, ఆ కోపము తీర్చుకోవడానికి బాప్తీసంలోనికి దిగినా కానీ మనిషి చేతిని ముంచొద్దు అంటుంది. పనికి మాలిన తప్ప ఇంకోటి అంటారా? మన రాయలసీమ మనిషి అయి ఉండిద్ది. మన వాళ్ళకి పోనీళ్ళు వదిలేసి అనే పదం తెలీదు. ఎన్ని సంవత్సరాలైనా దాన్ని అలా అని కడుపులో పెట్టుకుంటారు, పేగుల్లో దోసుకొని. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆడేముంటుంది, అంతా బంజరు భూమిలోకి వెళ్ళేదే ఉంటుంది. అటువంటి దాన్ని దాచుకోవటం ఏంటి? నువ్వు 7 దాకా మొత్తం ముంచాయా, 7 దాకా ముంచగాక ఎదిరి దాన్ని కొట్టి రావాలా నేను, అప్పుడు ఇద్దుకొని. ఆమె చూడండి, పాత కక్ష నెరవేర్చుకోవాలండి. నువ్వు నెరవేర్చుకోవాల్సింది ఏంటంటే నీతిని నెరవేర్చాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి, ఏమి నెరవేర్చాలి? అందరు స్వరమే చెప్పండి, ఏమి నెరవేర్చాలి? నీతిని నెరవేర్చాలి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకాయలు అడిగారు, నీతి అనగా ఏమిటి బోధకుడా?
మనోళ్ళకి మంచి నీళ్ళు తెలుసు, మంచి ఆహారం తెలుసు, మంచి కూరగాయలు తెలుసు, మంచి 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 అన్నీ తెలుసు. అవినీతి తెలుసు, అక్రమం తెలుసు, అన్యాయం తెలుసు, దొంగతనం తెలుసు, మోసం తెలుసు, వ్యభిచారం తెలుసు, ఇవన్నీ తెలుసు. కానీ ప్రార్థన, పరిశుద్ధత, పవిత్రత ఇది తెలియదంట అమ్మ. నీవు నీతిని నెరవేర్చాలి. నీవు ఈ లోక సంబంధమైన మనిషివి కాదు, పరలోకపు సంబంధమైన మనిషివైతే పరలోకానికి వెళ్ళాలని నువ్వు నిర్ణయించుకుంటే దేవుడు నిన్ను కడిగినటువంటి విధముగానే, నీకు మారు మనసు ఇచ్చిన విధముగానే, బాప్తిసం ఇచ్చిన విధముగానే నువ్వు నీతిని నెరవేర్చాలి. లేకపోతే ఆ విధమైనటువంటిది నీలోని నిలిచి ఉంటుంది, ఆ తప్పిదం. దావీదు పౌలు గారు అంటాడు కదా ఎఫెసీలో, మత్స్ అయినను, ముడతైనను, డాగ్ అయినను, మరి అట్టిదేదైనను లేకుండాగా నువ్వు నీతిని నెరవేర్చలేదనుకో, అక్కడ ఒక ముడత పడుతుంది. అది పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఫుల్ స్టాప్గా అవి నీకు బలముగా నిన్ను ఆపివేస్తాయి. నువ్వు నెరవేర్చాల్సిన చాలా ఉన్నాయి, దిగిపో. ఆ మధ్య 2 సంవత్సరాల కిందట దైవజనులు వెస్లన్న గారు చెప్పారు, బెన్హీన్ గారు ఇప్పుడు కనిపించట్లేదు యూట్యూబుల్లో. బెన్హీన్ గారు ఆయన కోటు తీసి ఇట్లా ఇసిరితే 100 మంది పడిపోతారు. సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తాడు ఆయన. ఆయన ఒక చోట సభ పెడితే కొన్ని లక్షల మంది వస్తారు. ఆయన ఆత్మ ఒక రోజున ఆయన్ని విడిచి పరలోకానికి వెళ్ళిందంట. ఆ పరలోకపు ఎంట్రీ గేట్లో ఆయన చూస్తున్నాడంటే, ఆయన ఆత్మ చూస్తుందంట. చాలా పెద్ద గేటు. ఒక గేటు దగ్గర దేవుడు ఎవరిని ఆహ్వానిస్తే వాళ్ళని మాత్రమే అక్కడ గేట్ ఓపెన్ అవుతుంది, వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు వెళ్తున్నారట. ఈ బెన్హీన్ గారి దగ్గరికి రాంగులోనే ఒక స్వరం వినపడుతుందంట, నీవు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసావు, కానీ నా సన్నిధిలో నువ్వు ఇంకా పరిపూర్ణం అవ్వలేదు అని చెప్పాడట. నువ్వు జరిగించాల్సింది, నెరవేర్చాల్సింది చాలా ఉన్నాయి. మరలా నీ ఆత్మను పంపిస్తున్నాను. నువ్వు హీల్స్ అని చెప్పుకుంటా, అద్భుత కార్యాలు చెప్పుకుంటూ తిరగకుండా వెళ్ళి ఒకటే ప్రార్థనలో ఉండు. నీవు నన్ను కనిపెట్టలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వు విశ్వసించలేదు, నీలో చాలా ఆగిపోయి ఉన్నాయి. దయచేసి వెళ్ళి మరలా వాటిని సరి చేసుకొని చక్కబెట్టుకొని మరలా నువ్వు నూతనంగా మార్చబడి నా సన్నిధిలో నన్ను వెతికి వేడుకొని మరలా రావాలి అని చెప్పేసి పంపిస్తే, ప్రపంచంలో అన్ని మినిస్ట్రీస్కి ఈ మెసేజ్ పంపించారు. మన మినిస్ట్రీ కూడా వచ్చింది. ప్రపంచంలో అన్ని మినిస్ట్రీస్కి ఈ మెసేజ్ మెయిల్ ద్వారా పంపించేసాడు బెన్హీన్ గారు. ఇప్పుడు ఆగపడట్లా. గత ఒక 5-6 సంవత్సరాల బ్యాక్, ఒక 5-6 సంవత్సరాల కరోనా అవతల తెగ యూట్యూబ్లో తెగగానే వచ్చేవాడు, ఫేస్బుక్లో. ఇప్పుడు కాని రావట్లేదు ఆయన మీటింగ్స్ కానీ, ఆయన హీల్స్ కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా అనవసరంగా చెత్త బ్యాచ్ అంతా తిరుగుతున్నారు. మన ఆంధ్రాలో, మన ఇండియాలో మీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. అంత పెద్దోడే అన్నీ పక్కన పడేసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నాడు. నెరవేర్చాల్సింది నీతి. చెప్పండి, ఏమి నెరవేర్చాలి? నువ్వు ఒంటరిగా ఉన్నా, నువ్వు 10 మందిలో ఉన్నా, సంఘంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా, నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ప్రతి విషయంలో నీతి వెల్లడవుతూనే ఉండాలి. దేవునికి స్తోత్ర. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వారు లైట్ నెరవేర్చాలి. ఏమి నెరవేర్చాలి అని అంటే, చెప్పండి అందరు స్వరమే చెప్పండి, ఏమి నెరవేర్చాలి? నీతిని. షడ్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళందరూ కూడా ఆ బబులోను సామ్రాజ్యానికి వచ్చారు. చెరపట్టుకొచ్చారు ఆ రాజు. అక్కడ వాళ్ళ పరిశుద్ధతని కాపాడుకుంటూ, ప్రార్థనా జీవితం కాపాడుకుంటూ, అక్కడ వాళ్ళ యథార్థ స్థితిని కాపాడుకుంటూ, వాళ్ళ మంచితనాన్ని కాపాడుకుంటూ, వాళ్ళ ప్రేమను కాపాడుకుంటూ ఆ దేశం మొత్తానికి ఎంత వెలుగుమయంగా ఉన్నారో ఆ దేశం అంతయు మార్చేశారు. నేనంటాను నాదైన అనుభవంతో, ప్రపంచం అంతా క్రైస్తవులుగా ఎప్పుడు మారుతారంటే,
తప్పనిసరిగా ఈ విధంగా దేవుని యొక్క చెప్పిన ఈ నెరవేర్పు ఎవరు నెరవేరుస్తారో తప్పక ప్రపంచం అంతా ఎప్పుడో మారిపోయి ఉండేది. దేవునికి స్తోత్ర. ఒక జాన్ వెస్లీ లాగా, దైవజనులు లేసన్న గారి లాగా, డిజే దినకరన్ గారి లాగా గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప భక్తురాళ్ళు ఎంతోమంది ఏ రాగ ద్వేషాలు లేనటువంటి ప్రేమను కురిపిస్తూ వెళ్ళినటువంటి మదర్ తెరీసా లాగా ఎంతోమంది విశ్వాసులు, సేవకులు ఇలాగాని ఉంటే ప్రపంచం అంతా ఎప్పుడో మార్చబడిపోయేదే. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. నెరవేర్పు, ఏమి నెరవేర్పు? మారు మనసు పొందేవు, బాప్తిసం పొందేవు, నీ ఇష్టాలు నెరవేర్చుకుంటున్నావు, నీ సొంత కార్యాలు నెరవేర్చుకున్నావు. రోమపత్రికలో అదే మాట రాయబడి ఉంది. వాళ్ళ సొంత కార్యాలకి వాళ్ళు భయంకరులే కానీ దేవుని కార్యాలకు కాదంట. చచ్చేంత వరకు, పుట్టిన కాంచి చచ్చేంత వరకు కుటుంబం కుటుంబం కుటుంబం, భార్య భార్య, సొంత పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇదే దేవుని కార్యం. ఏ రోజన్నా మనసును పెట్టి తలంచుకొని అయ్యో ఇది నెరవేరుద్దాం పూట, ఒకరోజు పాస్టర్ గారు రమ్మన్నాడు, అయ్యో వెళ్దాం చేద్దాం, ఏమీ లేదు. ఈ రోజున చచ్చిపోయింది, అందరిలో ఆత్మీయ కార్యాలు చచ్చిపోయింది. ఆత్మీయ కార్యాలు నెరవేర్చాలి నువ్వు. ఋతు మోయాబు నుంచి వచ్చి బెత్లెహేములో ఒక నీతి ప్రవర్తన కలిగి ఉందని బోయాజు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నిన్ను గురించి సాక్ష్యం రావాలి, వెల్లడవ్వాలి. నువ్వు నెరవేరుస్తూ ఉంటే ఆ క్రియలు వెల్లడవుతూ ఉంటాయి. నువ్వు నెరవేర్చకపోతే నువ్వేమి నెరవేర్చుకుంటున్నావో ఆ క్రియలే నీలోంచి బయటికి వెళ్తుంటాయి. పంతో నెరవేరిస్తే పంతపు మనిషిరా ఈ మనిషి అంట. కోపిష్టి అంటే కోపిష్టి మనిషిరా, కుళ్ళిపోతు మనిషి కుళ్ళిపోతులు రా ఇళ్ళు, వ్యసనాక్రాంతులు రా ఇళ్ళు. నువ్వేమి వెల్లడి చేస్తున్నావో, ఏమి నెరవేరుస్తున్నావో అవే నీలో నుంచి వెల్లడవుతూ ఉంటాయి. అది నేను చెబుతున్నమాట కాదు, బైబిల్ చెబుతున్నమాట. నేను ఎవరినో అంటున్నానని కాదు, ఇవి నాతో సహా నీతిని నెరవేర్చువారముగా ఉండాలి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు నీతి కంటే, యేసు ప్రభు చెబుతున్నాడు క్రొత్త నిబంధన సంఘానికి, శాస్త్రులు, సద్దుకాయలు, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అత్యధికము కాని ఎడల పరలోక రాజ్యములు విమర్శ దినాన మీరు లోనవుతారు. వాళ్ళ నీతి ఎలా ఉంది తెలుసా? ఉప్పులో, పప్పులో, జీలకర్రలో, ఇగో ఈ జీలకర్ర నీళ్ళు దగ్గు రాకుండా, ఉప్పులో, పప్పులో, అరే కొంచెం వేడి చేయకూడదారా? చెప్పండి, దేనిలో చెప్పండి, దేనిలో ఎంత నీతో చూడండి. దేంట్లో? ఉప్పులో, పప్పులో, జీలకర్రలో, వాములో, ఇంకా గసగసాలు, మసమసాలు చెప్పండి, ఇంకా ఏమేంటి చూడండి. అంటే వాటిని కూడా బైబిల్లో మెన్షన్ చేశారంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారో ఒకసారి ఆలోచించి. మీరు నవ్వుతున్నారు కానీ మీరు తేకుండా సిగ్గులేని వాళ్ళారా? తేకుండా లింగులింగమంట గుప్పుడు బియ్యం పట్టుకుని వస్తుంది అమ్మ. మరి ఉప్పు, పప్పు, గింజలు ఇవన్నీ ఆడిపోవాలా? 10వ భాగం 10వ భాగం అంతా ఆడిపోతుంది, అర్థం కావట్లేదు. నువ్వు వచ్చిన డబ్బు వచ్చినట్టు మొత్తం మింగేస్తున్నావు, లేకపోతే ఆ వడ్డీలో వాళ్ళకి ఇస్తున్నావు తప్ప పాస్టర్కి ఇవ్వని వాళ్ళందరినీ డాక్టర్ గారికి ఇప్పిస్తూ ఉంటాడు దేవుడు. ఇది గొప్ప సూచన, ఇది గొప్ప కార్యం. పాస్టర్కి ఇవ్వని చేతులు తప్పక డాక్టర్ గారికి ఇస్తారు, రాసి పెట్టుకోండి. డాక్టర్ గారి దగ్గర పోవటం ఎందుకు? పాస్టర్ గారికి ఇస్తే నెమ్మదిగా ఉంటావు, ఏ నొప్పి ఉండదు. డాక్టర్ గారు ఒకటే గుచ్చి చంపుతాడు నిన్ను, ఒకటే గుచ్చుతాడు, గుచ్చి చంపుతానే ఉంటాడు నిన్ను. అసలు రోగం లేకపోయినా గుచ్చుతానే ఉంటాడు ఇక అంతే. ఎందుకనంటే నీ దగ్గర డబ్బు లాగాలని. అదేదో ఆడిచ్చే పోయేది 10వ వంతు. ఈడ 10వ వంతు మొత్తం నువ్వు తినేసి రాబడి మొత్తం డాక్టర్ గారి చేతులు పెట్టేస్తుందమ్మ. అయ్యా మేలుకోవాలా, కొంతమంది మేలుకోవట్లా. ఎంతకాలం మరి 2025 మేలుకోండి, నిర్ణయం తీసుకోండి. హల్లెలూయా. నెరవేర్చండి.
శాస్త్రుల నీతి కంటే, సద్దుకాయల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అత్యధికమై ఉండాలి. చప్పలు కొట్టి గట్టిగా. వారు మీ మీద వేలెత్తి చూపకూడదు, వారు మీ మీద వేలెత్తి చూపకూడదు. చెప్పనా మీకు ఇంకొక చక్కటి విషయం దీనిలోనే? మనం వెళ్ళిన దాకా వాళ్ళందరికీ పరలోక రాజ్యం లేదు. అక్కడ ఒక వివాదం జరుగుతుంది. బాగేనండి. మనం వెళ్ళిన దాకా వాళ్ళందరికీ, మన సహోదరులకు కూడా పరలోక రాజ్యం లేదు. తాళ్ళపు చేతులు మనకిచ్చాడు దేవుడు. పేతురులు మనమంతా. పాతాళందైనా పరలోకందైనా తాళం చేతి కొద్దిగా మన దగ్గర ఉంది. ఈ కీసు మనం తీసుకుని వెళ్తున్నప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు దగ్గర ఆడ వాదోపవాదాలు జరుగుతాయి. ఏంటిది? అయ్యా, మాకంటే వాళ్ళు నీతిమంతులా? మేము ఉప్పులో, పప్పులో, జీలకర్రలో, వాములో అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్నాం నీ సన్నిధిలో. మీరు చదవలేదా? లోకాసువార్తలు చదివారు కదా. ప్రభా, ఆడికంటే కాదు ప్రభా, నేను నీతిపరుణ్ణి. చెప్పండి, ఎలాంటి పరుడంట? ఆడికంటే ఈడికంటే కాదు ప్రభా, నేను చాలా పర్ఫెక్ట్, ఆ పాపి కంటే కూడా అంటున్నాడు. మరి ఈ రోజున మరి వాళ్ళ నీతి కంటే నీ నీతి అధికం కాకుండా నువ్వు ఉంటే నీ గురించి నిన్ను విమర్శలోనికి వెళతావు. తీర్పులోనికి వెళ్ళి నీ గురించి దేవుడు తలదించుకొని నీ కోసం అనవసర రక్తం చిందించానే, నా బిడ్డవని చెప్పుకున్నాను నేను, ఎందుకు చేయలేదు నువ్వు అట్లాగా అని సిగ్గుపడి నిన్ను విమర్శలోనికి తీసుకొస్తారు. తెచ్చి ఎందుకు చేయలేదు నువ్వు అట్లాగా, నువ్వు 10వ వంతు 10వ భాగం ఎందుకు లేదు, వడ్డీలు కట్టుకుంటా, హాస్పిటల్ పెట్టుకుంటా, హాస్పిటల్కి చెల్లించుకుంటా, ఎందుకు నువ్వు అలా ప్రవర్తించావు? ఏంటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరూ చక్కగా చేస్తూ వచ్చి నువ్వు ఎందుకు అటు చేస్తున్నావు? వాళ్ళకి నేనేం చెప్పాలి? వాళ్ళు బాప్తిసం పొందలేదు, నువ్వు బాప్తిసం పొందేవు అని యేసయ్య నీ గురించి తలదించుకోకూడదు పరలోక రాజ్యంలో. కనుక నువ్వు నెరవేర్చాలి. చెప్పండి, మొదటిగా ఏమి నెరవేర్చాలి? గట్టి చెప్పండి, ఏమి నెరవేర్చాలి? గట్టిగా చెప్పాలి, అందరు స్వరమే చెప్పండి, నోరారు చెప్పండి. నీతిని నెరవేర్చాలి. శాస్త్రుల నీతి కంటే నెరవేర్చాలి. బయట అన్ని జనుల కంటే కూడా మీరు నెరవేర్చాలి. వారందరి నీతి కంటే మీ నీతి అత్యధికమగునుగాక. ఆమేన్. చూడట్లేదా మీరు? కోసమే అంత ప్రాధేయపడుతుంటే జీవం కలిగిన దేవుని కోసం ఇంకంతా ఇదవ్వాలి. మీరు 10 గంటలకు ఆరాధనకు రమ్మంటేనే 12 గంటలకు వస్తున్నారు. మీలో ఏ మాత్రపు నీతి శాస్త్రుల కంటే, పరిశీల కంటే అత్యధికమైన నీతి ఎక్కడ కనిపిస్తుంది? యేసయ్య అంటున్నాడు, ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఒక జనం వస్తుంది, నీతి గల జనము. చెప్పండి, ఏ జనం అంట? ఒక జనం వస్తుంది పరలోక రాజ్యానికి, అది నీతి కలిగినటువంటి జనము. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నీతి నిమిత్తమై హింసించబడినటువంటి వారు వీళ్ళందరూ అని సాక్ష్యం ఇస్తున్నారు. యోహాను అడిగితే, ఎవరయ్యా వీళ్ళంతా? వీళ్ళందరూ నీతి నిమిత్తము, నా నిమిత్తము హింసించబడి, వాళ్ళు కొరడా దెబ్బలు తిని, నా కోసం నిందలు పడి, అవమానాలు పడినటువంటి జనం ఈ జనం అని చెప్తున్నాడు. కనుక పరలోక రాజ్యం నిమిత్తమై నీతిని మనం నెరవేర్చుదుముగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. సెకండ్ వన్, రెండోది 7 మాటలుండి అవసరమైన చెప్తాను మీకు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. హెబ్రీ 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. తుమ్మిము, ఓరిమి అని ఉన్నాయి. సరే, సబ్జెక్ట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇప్పుడు అది వద్దులేండి. రెండోదికి మనం ఏమి నెరవేర్చాలంట? దేవుని చిత్తమును నెరవేర్చాలి. చిత్తము అనగా ఇష్టము. చెప్పండి, ఏంటిది? పర్యాయ పదంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న భాష
చెప్పాలండి ఇష్టము. చెప్పండి ఏంటిది? దేవుని చిత్తమును నెరవేర్చువారముగా ఉండాలి. ఆత్మీయ ఆరాధనలు సిద్ధం గట్టిగా హల్లెలూయా, స్వరమెత్తి గట్టిగా హల్లెలూయా. దేవుని ఇష్టం నెరవేర్చాలి. చెప్పండి ఏమి నెరవేర్చాలి? మరి నీ ఇష్టం నెరవేర్చుకోకూడదు. మన ఇష్టం నెరవేర్చడానికి దేవుడు మనల్ని ఉంచలేదు. తానే తన ఇష్టాన్ని అంతటినీ తండ్రికి అప్పగించుకున్నాడు. తన ఇష్టం ఎప్పటికీ నెరవేర్చలేదు దేవుడు. ఎప్పుడు చూసినా ఆకాశం వైపు కనులెత్తేవాడు. తండ్రి, నీ చిత్తం చొప్పున చేయటానికి ఈయన నీ కుమారుడికి నీ కృపను దయచేయి. నీ చిత్తం చొప్పున నెరవేర్చడానికి నీవు నాకు కృపని అయ్యా అని అనుదినం గెస్తమే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. మరి ఈ రోజున ఇష్టాలు నెరవేర్చుకోవటం వలన జరిగే పరిణామాలు ఏంటిదో తెలుసా ప్రియ సహోదరి సోదరా? అంత నష్టాలు, అంత కష్టాలు. ఇష్టం నెరవేరలేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాళ్ళు ఎంతోమంది. ఇష్టం నెరవేరలేదని కొట్టి చంపుతున్న వాళ్ళు కొంతమంది. ఇష్టపూర్వకంగా తన ఇష్టము నెరవేర్చుకోవటం కోసం తండ్రిని కొట్టి చంపేసాడు. హుబ్లీలో పబ్జి గేము ఆడనీ లేదు, తన ఇష్టం నెరవేరనీ లేదని హుబ్లీలో తన తండ్రిని గొడ్డలు తీసుకుని నరికి చంపేసేసాడు. ఇష్టం నిన్ను ఎంత కసికైనా తీసుకెళ్తుంది. నీలో ఒక చిన్న బాబుని చూసి ఇష్టం పెరిగిపోయి ఒక్కసారి గట్టిగా తీసుకొని ఆడి పిల్లోడు అని ఒక రాక్షసుల గట్టిగా ముద్దు పెడతారు. అదేం తెలుసా? ఇష్టం పెరిగిపోయి ఇష్టం తీర్చుకునేటట్టుగా ముద్దు పెట్టేస్తారు. ఈ రోజున నీ ఇష్టం కాదు నువ్వు నెరవేర్చుకోవాల్సింది, నీ చిత్తం కాదు నువ్వు నెరవేర్చుకోవాల్సింది, దేవుని ఇష్టం నెరవేర్చాలి. దేవుడు నిన్ను బ్రతికించుకుంది, నిన్ను ఉంచుకుంది, నిన్ను నడిపించుకుంటుంది. సంవత్సరాల తరబడి దొరికిపోతున్న నీలో ఆయన ఇష్టం ఏదైనా నెరవేరుస్తావని ఆశపడుతూ చూస్తున్నా. నీ ఇష్టం చొప్పునే చేస్తున్నావు, నీ ఇష్టం చొప్పునే చేస్తున్నావు, నీ ఇష్టం చొప్పునే ప్రవర్తిస్తున్నావు. నీకు ఒక నడిపింపు లేదు, నీకు ఒక ఆలోచన లేదు. నీకు ఒక తండ్రి నడిపింపు లేదు. నీకు ఒక సేవకుని నడిపింపు లేదు. నీ ఇష్టం. ఆడు ధనవంతుడితో అదే మాట అంటున్నాడు దేవుడు. నీకు ఇష్టం వచ్చినట్లుగా చేసావు కనుక ఈ నరకాగ్నికి నీకు వచ్చావు. నేను చాలా చోట్లకి అక్కడికక్కడికి ఊర్లు వెళ్తూ ఉంటాను. నచ్చిన ఎన్నో కానొస్తుంటే వాచీలని, డ్రెస్సులని, బట్టలని ఎన్నో కానొస్తుంటాయి. మనసును చంపుకుంటూ ఉంటాను. నేను ఒక సేవకుడిని, నలుగురికి మాదిరిగా ఉండాలి. కాస్ట్లీ వాచీలు కానొస్తాయి. మా ఆత్మీయ తండ్రి ఏసన్న గారు, దేవుడిరాజు గారు సేవకుల కూటాల్లో మమ్మల్ని భయంకరంగా తిట్టేసేవాడు. అరే వాచి కాదురా ప్రాముఖ్యం, వాచి కంటే నువ్వు ప్రాముఖ్యం. చేతులు ఏడదాకా మడుచుకుని వాచి చూపించటం కాదురా. నా కాడ దాదాపు 4-5 వాచీలు ఉన్నాయి. ఏ రోజు పెట్టుకోవడానికి ఇష్టపడను. వాచీలని కాదు, ఏదైనా ఒక అందమైన డ్రెస్సులు కానీ వస్తాయి, మంచి డ్రెస్సులు కాదు, అయ్యో కొనుక్కుందాం అనిపిస్తుంది. నాకు అవసరమైతే ఆ కాలమందు నా దేవుడు నా విశ్వాసుల చేత ఇప్పించేస్తాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. నాకు అవసరమైతే ఆ సమయాన్ని నా దేవుడు నా విశ్వాసులు లేపి పంపించి నాకు కొనిపించేస్తాడు. అని మనుషుని చంపుకొని వస్తూ ఉంటా. అక్కడ నాతో కూడా పిల్లల్ని కొంతమందిని తీసుకెళ్తాను. నాకు పేరు కూడా పెట్టారు డోన్ మొక్కల్లో, ఇక్కడ పిసినారుడు అని. అది పిసినారుతనం కాదమ్మల్లారా, మనసుని చంపుకోవటం. సేవ ఇది పిసినారుతనం కాదు. అది పిసినారుతనం అయితే 20 లక్షలు పెట్టి మందిరం ఎట్ట కడతారు? పిసినారుతనం అయితే ఆ డోర్ మొక్కలు మందిరం ఎట్ట కడతారు? అన్నీ చంపుకొని, ఇష్టాలు చంపుకొని. హల్లెలూయా చెప్పాల, హల్లెలూయా. వచ్చిన కాంచి ప్రతి ఈ ప్రాంతంలో మీరు గతంలో నేను రాకముందున్నటువంటి పరిచర్య చూశారు, వచ్చినాక చూశారు.
మందిరం అప్పు తీస్తే సూటిపోటు మాటలన్నీ మాట్లాడుతూ వచ్చారు. ఇంకా అవన్నీ ఎందుకులేండి, తోకోటు. దేవుని సన్నిధిలో దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి, మన ఇష్టాన్ని కాదు. ఇష్టమైన క్రిస్మస్ బట్టలు ఇప్పిలేదని ఇంట్లో గల్లంతు ఆడపిల్ల చెప్పులు కాంచి కిప్పులు దాకా ఒకటే మ్యాచింగ్ దొరకకపోతే ఊరుకోరు. బట్టలు వేసుకోను, క్లిప్పులు దొరకలేదట. ఏం దొరకలేదు? అదే చెప్పుల్లో అదే డ్రెస్సులో ఉన్న మ్యాచింగ్ క్లిప్పులు దొరకలేదండి. క్లిప్పుల గురించి ఆఖరికి అదే కలర్లో ఉన్న బొట్టు బిళ్ళ దొరకలేదని చర్చికి మానేసింది ఆ మధ్య మనిషి. మ్యాచింగ్లు ఎత్తుక్కొని తిరిగే టైం కాదు ఇది, దేవుని చిత్తాన్ని నెరవేర్చే టైం ఇది. హల్లెలూయా. ఆ నచ్చిన పిల్లను పెళ్లి చేయలేదని చెప్పేసి విచ్చలవిడిగా ఇంట్లో ఎవరిని పడితే వాళ్ళని భయంకరంగా ప్రవర్తిస్తూ నడుచుకుంటున్నావు. నిన్ను బ్రతికించింది, నిన్ను ఉంచింది ఎందుకో తెలుసా? నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం కాదు. దేవుని నిన్ను నిర్మించి నీ కోసం రక్తం గార్చి నిన్ను కడిగి తన పరిశుద్ధుల సహవాసులు, ఎంతమంది పరిశుద్ధులతో కూడా మనల్ని ఒకరిని పెట్టారనంటే అది మన గొప్పతనం కాదు, దేవుడిచ్చిన భాగ్యం ఇది. ఎంతోమంది కాలగతులు గతించిపోతున్నారు, ఎంతోమంది కరోనాలో గతించిపోయారు, ఎంతోమంది సంవత్సరంలో ప్రారంభించిన వాళ్ళు మనతో పాటు ఈ రోజున లేరు. నీవున్నావంటే దేవుని చిత్తం ఏదో నెరవేర్చడం కోసం ఉంచాడు మనల్ని అందరినీ. కొట్టు, చప్పలు కొట్టు, గట్టిగా గట్టి కొట్టు. మనల్ని అందరిని ఉంచాడు. దేవుని చిత్తం ఏదో నెరవేర్చుకోవటం కోసం ఉంచాడు. నెరవేర్చడానికే ప్రాధేయపడాలి, ప్రయాసపడాలి, పరుగులెత్తాలి. నీ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు, నీ కోరికలు నెరవేర్చుకోవడానికి కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పరుగులెత్తాలి. ప్రతిరోజు పాస్టర్ గారు 7వ దిక్కు కూటం పెడుతున్నాడు. పరిగెడదాం. నీకు ఇష్టం వచ్చిన సీరియల్ పెట్టుకొని చూసుకుంటా జొల్లు గార్చుకుంటూ కూర్చోకూడదు. వండుకుంటా తిని తేపు లావించుకుంటూ కూర్చోవటానికి కాదు. సేవకునితో ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట చదవవసరం లేదు. మాతో కూడా మీరందరూ ప్రయాసపడినందున అక్కడ కృప విస్తరించిందంట. చెప్పండి, ఏమైందంట? కృప విస్తరించిందంట. దైవజనుడితో కూడా పౌలు గారు బర్నబా, తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు పిస్కిల్లా, ఆకుల్లా, అక్కడ ఉన్నటువంటి అనేకులు పరిశుద్ధులు అందరూ కూడా వెళ్ళి ఎక్కడ దైవజనుడు మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళి ఆ వీధిలో కూర్చొని వాక్యం వింటూ ఉంటే వారి ద్వారా కృప విస్తరిస్తుందంట. నాతో కూడా ప్రయాసపడుతున్నటువంటి మీకు, మీ ద్వారా, మన ద్వారా, మనందరి ద్వారా దేవుని కృప విస్తరిల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాల హల్లెలూయా. మన ఇష్టాలన్నీ చంపుకుంటూ దేవుని ఇష్టాన్ని మనం నెరవేరుస్తూ ఉన్నప్పుడు వారు నిరంతరం నిలబడి ఉంటారు. చప్పలు కొట్టండి గట్టిగా. వాళ్ళు నిరంతరం జీవిస్తారు, నిరంతరం ఉంటారు, నిరంతరం జీవిస్తారు. ఈ హోసన్నా మినిస్ట్రీస్లో ప్రియ సహోదరి సోదరులు చాలామంది విశ్వాసులైనటువంటి బిడ్డలు వాళ్ళ సొంత కార్యాలు చంపుకొని, నా కళ్ళారా నేను చూసిన చక్కటి విషయం విజయవాడ దగ్గర నందిగామ దగ్గర ఆ పక్కన ఒక గ్రామం ఉంది, అక్కడ మందిరం ఉంది. అప్పుడు అక్కడ దైవజనులు సూర్యాపేట వెళ్తూ ఏసన్న గారు ఆ ఊరు వచ్చాడు. పిల్లర్లు వేసి ఉన్నాయి మందిరానికి. నాగయ్య అన్నని ఆ సంఘానికి పాత విశ్వాసి, వాళ్ళ కూతురు పెళ్లి పెట్టుకున్నాడు. అన్నొచ్చి సంఘస్థులు ఎవరు పట్టించుకోకుండా ఇట్లా వదిలేశారు అని ఆ సంఘస్థులందరినీ అనేసి, ప్రభా దీనికి చక్కగా కప్పు వేయాలి అని ప్రార్థన చేసి వెళ్ళాడండి. వాళ్ళ కూతురు కట్నం కోసం అప్పు తెచ్చుకున్నాడు పాపం. ఇంచుమించు 2 లక్షలు. ఆ 2 లక్షలతో మరుసటి రోజునే మందిరం పనిచేయించాడు. అందరూ ఆ గ్రామంలో అందరూ అరుస్తున్నారు, తిరుగుతున్నారు. పిచ్చి పట్టిందా నీకు? ఒక నెలలో పెళ్లి పెట్టుకొని పిచ్చి పట్టిందా నీకు? ఏంది పని? ఎవరు నమ్ముకొని చేస్తున్నావు ఇట్లాగా? ఎవరు నీకు సహాయం చేయరు అని. పర్వాలేదు, నేను మరలా నా అల్లుడితో మాట్లాడుకొని డేట్ ఇంకొంచెం దూరం పెట్టుకుంటా, నా దేవుని మందిరం అవ్వాలి, నా దేవుని మందిరం పని పూర్తి అవ్వాలని
చేస్తే యేసన్న గారు ఆ వార్తని ఎంతగానో ప్రభుని మహింపరిచాడు. దేవునికి స్తోత్రా. ఎందుకు మహింపరిచాడు తెలుసా? నాకు నా మినిస్ట్రీలో ఇంతటి విలువైన బిడ్డలను ఇచ్చాడా దేవుడని దేవుడిని స్తుతించాడు. హల్లెలూయా చెప్పాలండి. ఇట్లాగ ఒకటి కాదు రెండు కాదు, స్థలాలు ఇచ్చిన వాళ్ళు, కార్లు ఇచ్చిన వాళ్ళు, ఎన్ని యేసన్న గారికి ప్రారంభం నుంచి మనం గోరంట్లో ఉన్నటువంటి స్థలం ఆయన ఒక అతను ఇచ్చినటువంటి కానుక ఇచ్చినటువంటి వ్యక్తి ఎలాగ ఎంతోమంది వాళ్ళ ఇష్టాలు వాళ్ళు ఎన్ని చంపివేసుకొని దేవుని చిత్తం నెరవేర్చాలి. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చాలి మనం. నీ ద్వారా నువ్వు ఎంతకాలం బ్రతికేవు, ఎంత సంపాదించావు కాదు, దేవుని చిత్తం నెరవేర్చావా లేదన్నది దేవుడు చూస్తాడు నిన్ను. నేను ఆ ఉద్యోగం చేశాను, ఈ చదువు చేశాను, అట్లాగున్నాను ఇట్లాగున్నాను, నాకు అసలు నేను తోపుతురు ఇవన్నీ పనికిరావు. అక్కడ నువ్వు ఒక దేవుని చిత్తం, దేవుని ఇష్టం అంతా నెరవేర్చి నువ్వు చనిపోవాలా. అప్పుడు పరలోకంలో నీకు జీవ కిరీటం పెట్టబడుతుంది. నీ ఇష్టాలు నెరవేర్చుకొని, నీ పంతాలు నెరవేర్చుకొని నువ్వు చచ్చావనుకో, అదొక మడతడిపోద్ది. అది మడతడిపోయి నిన్ను విమర్శలోనికి తీసుకెళ్ళిపోతారు. కనుక బ్రతికి ఉండగానే ప్రభు చక్కటి సందేశాన్ని మనకందరికి ఇస్తున్నాడు. సరిదిద్దుకొని సరి చేసుకొని నీ ఇష్టాలన్నిటిని చంపివేసుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చుదముగాక. ప్రేడన్న పాడాడుగా చక్కటి పాట. ఏం పాట? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు, క్రయధనముతో క్రీస్తు కొన్నాడు నన్ను. మంచి పదం ఇక్కడ ఉంది. నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు, యేసయ్య చిత్తమే నాలో నెరవేరుచున్నది. చప్పుడు కొడు గట్టిగా. నా చిత్తమెన్నడు నాలో నెరవేరలేదు, యేసయ్య చిత్తమే నాలో నెరవేరుచున్నది, జీవించుచున్నది నేను కాదు. ఆమేన్. హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని తప్పనిసరిగా మనం నెరవేర్చాలి. అదేంటి పాస్టర్ గారు, మేము బ్రతకొద్దా, మా కుటుంబాలు బ్రతకొద్దా, మేము బ్రతకొద్దా? వాటి కాలం చొప్పున ఎప్పుడు ఏం కావాలో తప్పక నా దేవుడు మీకు దయచేయునుగాక. ఆకాశ పక్షులను చూడండి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? అందుకని ఇప్పుడు మీరు ఇళ్ళకి వెళ్ళి అర్జెంటుగా బీరువాల్లో అకౌంట్లో ఉన్నాయన్నీ తీసుకొచ్చేసేయండి. పాస్ గారు ఈ మందిరమే వద్దు మాకు అంటారు. ఈ మందిరమే వద్దు పాస్ గారు, మా రావులం తెలిపోయి బళ్ళార్లో స్థలం అమ్ముకురా పో, రావులం తల్లి అమ్ముకొస్తారని అంటుంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. కొంతమంది ఉండరు ఆ దశంభాగం ఒకటికే, కొంతమందికి ఇంక రెండో చెయ్యి రానే రాదు. కొంతమందికి ఇటువంటి ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, ఇటువంటి కూటాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఆ దశంభాగం ఒకటికే కొంతమందికి. ఇక రెండో మన వాళ్ళకి మహాజ్ఞానులు ఉంటారు. ఆ బల్లరాన్న దశంభాగం ఇచ్చిండ్రు. అన్నయ్య అస్సలు ఇంటికే రావట్లేదు, రాన్నయ్యా ఒకసారి ఇస్టింకి రాన్నయ్యా ఈ మధ్య మా ఇంటికి అస్సలే రావట్లేదు, ఎన్నో నెలలైంది అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య అని మొత్తం మీద వెళ్ళి పాపం భోజనం పెట్టి తిన్న తర్వాత స్పెషల్ కానికి ఇస్తుంటే అయ్యి ఇచ్చింది. అవును దశంభాగం అన్నయ్య పట్టుకొని గుప్పెడి నిండా పట్టుకోన్నయ్యా. అమ్మ మహాతల్లే జ్ఞానం అమ్మ. అబ్బా ఎక్కడ ఊడిపడిందమ్మా నీకు సావు తెలిగితే అట్లా అనుకున్నా. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. కొంతమందికి అన్నీ సావు తెలివితే అట్లా అన్నీ అది పెద్ద ట్రిక్ అనుకుంటారు. కానీ ఎవడు రావాడు, వాడికి చాక్లెట్లు పెట్టండి, పళ్ళు పోతే మళ్ళీ కట్టిస్తాను నేను.
పళ్ళు పోతే నేను పెట్టిస్తాను నేను వాడికి. మీరు తల్లులు పిల్లలున్న తల్లిదండ్రులు చాక్లెట్లు కొనుక్కొచ్చి పెట్టండి, 50-50 ఆశ, ఇంకేం చాక్లెట్లు, అప్పుడు మేము తిన్నా చాక్లెట్లు కొనుక్కొచ్చి పెట్టండి, వాళ్ళు నేడిపిగా అక్కడ దయచేసి. హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా, గడి చెప్పాలి హల్లెలూయా. ఇంకొకటి నేర్చుకుందాం, నెరవేరుద్దామా? ఏమి నెరవేరుద్దాం? వాక్యాన్ని నెరవేరుద్దాం. కీర్తన గ్రంథం 103వ కీర్తన 20వ వచనం. 103వ కీర్తన 20వ వచనం. యెహోవా అంటే మీరే అమ్మలారా, అక్కలారా, అన్నలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడండి. దూతలు తెల్లటి బట్టలు వేసుకుంటారు, కొంతమంది ఎర్రటి బట్టలు వేసుకున్నారులే. బయట ఇప్పుడు సీజన్ నడుస్తుంది, ఆ సీజన్ ప్రకారంగా ఏంటి యెహోవా దూతలారా. దేవుడు చూసే మనల్ని ఎలా పోల్చుకున్నాడో, అందుకే యేసయ్య గారు కూడా ధూపార్తి చేపట్టి ఏంటి దేవదూతల్లాగా నీ సన్నిధిలో ఆనందించే కృపనిచ్చావని పాడారు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడండి. అమ్మా ఏంది అంత అవిధేయతగా చదివావు? గట్టి చదువు. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన ఇదే మన వాక్యం, ఇదే మన సబ్జెక్టు. ఇంకొకరు చదవండి. యెహోవా దూతలారా, దూతలానికి ఎవరో తెలిస్తే మీరే, మనమే. ఇప్పుడు ఆమెను అన్నానంటే చాలు, ఇక ప్రార్థన కూడా చేసుకోకుండా శివమని ఎగిరిపోతూ ఉంటుంది. ఇక ప్రార్థనలే ఎగిరితలేదు, శనివారం లేదు, ఆదివారం లేదు, ఇక రెక్కలుంటే ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయి. ఇక ఆమెను తండ్రిని దేవుని కృప, ప్రభు కృప, యేసుక్రీస్తు సమాధానం సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆనందంలోనే ఇక ఒక్కసారిగా కొట్టేస్తారనమాట. ఇంకా అటు నుంచి అటే బాయ్ పాస్టర్ గారు, సియో పాస్టర్ గారు అని కూడా లేదులే, ఉందనుకున్నారు, లేదు. ఇంకా తుర్రమంట పోతుంటే ఈ దోతలు ఏ అని అన్ని జనులు అందరూ చూస్తూ ఉంటే, కలర్ బట్టలు ఉన్న దోతలు కలర్ బట్టలు వేసిన ఈ దోతలు అనుకుంటారు, వైట్ బట్టలు వేసిన దోతలు అబ్బా ఓసన్నా మాదిరి దోతలు అనుకుంటారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మంచిది. ఏంటి ఆ దూతలారా ఆయన వాక్యమును నెరవేర్చండి. చెప్పండి, ఏం చేయాలంట? వినటానికి మాత్రం వింటాం. భాష గారు నువ్వు ఎన్నైనా చెప్పు, పొద్దుస్తమానం చెప్పు, రేపు సాయంత్రం దాకా బిర్యానీ పెట్టి చెప్పు, వినటానికి మాత్రం వింటాం. భాష గారు మరలా మమ్మల్ని ఆ చొప్పున ఆ విధంగా నడవమని మాత్రం చెప్పొద్దు. హల్లెలూయా. అది మా బోస్ గారు బిర్యానీకి రెడీగా ఉన్నాడు, పెట్టండి అయ్యా అంటున్నాడు. ఏంటి దమ్ము బిర్యానీ దుమ్ములే పేరు బాబేలు ఇంటికాడ. మరుసటి రోజు ఉపవాస ప్రార్థన కంటి కనిపడలా. హల్లెలూయా, గడి చెప్పాలి, హల్లెలూయా. చెప్పండి, ఏమి నెరవేర్చాలి? వాక్యమును నెరవేర్చువారై ఉండాలి. నీ మదిలో విని నీ హృదయంలో పెట్టుకొని ఆ వాక్యము చొప్పున నువ్వు నడిపించబడాలి. దేవుడు కొన్నిసార్లు దైవజనుడి ద్వారా మాట్లాడతాడు. నువ్వు వాక్యం చదువుకుంటుంటే నీతో మాట్లాడతాడు. నువ్వు ఒంటరిగా పనుకొని నిద్రపోతున్నప్పుడు నీతో మాట్లాడతాడు. మరియా అంటాడు. ఏంటి నీతో మొత్తం మీద మాట్లాడతాడు. కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని శాసనాలు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు. నువ్వు మీరిపోయావు. నెరవేర్చేవా? ఏ రోజైనా నెరవేర్చి ఆ చొప్పున ఆ విధంగా నువ్వు జరిగిస్తున్నావా? కొంతమంది సత్యపూర్వకమైన వాక్యాలు ఉంటాయి, అవి నెరవేర్చరు. ఏవో కొన్ని ఉంటాయి, వాటి చొప్పున నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు తప్ప, ఏ రోజున దేవుని వాక్యం ఇలా చెప్పింది, దైవజనుడు నా సంఘ సేవకుని ద్వారా దేవుడు ఈ వారం ఈ ప్రత్యక్షత బయలుపరిచాడు, దేవుడు ఆ చొప్పున నడవాలి అన్న ఆ ఆలోచన, ఆ ఘాటి, ఆ విధమైన నియమం అనేది నీలో ఉండాలి. వాక్యం నెరవేర్చకపోతే అది క్రైస్తవులే కాదు, వాక్యం చొప్పున నడవకపోతే క్రైస్తవులే కాదు. బైబిల్ చదవండి, ఖాళీ దొరికినప్పుడు బైబిల్ చదవండి.
ఏంటి ఆ బైబిల్లో ఏం చెప్పిందో దాని ప్రకారం నడవండి. దైవజనుడు ఏం చెబుతున్నాడు దాని ప్రకారం నడవండి. మీతో కక్షతోనే కానీ పగతో కానీ కార్పణంతో కానీ ఏమీ చెప్పరు. నీకు మేలుకరంగానే చెబుతారు. నేను హెచ్చరించిన, ఖండించిన, బుద్ధి చెప్పినా, ఏంటి లాగి ఒకటి పీకి చెప్పినా నీకు మేలు కోసమే. ఆ చెప్పు నడవండి. తప్పక నా దేవుడు వాక్యము ద్వారాను బ్రతికించబడుదుగాక. చప్పలు కొట్టి గట్టిగా, వాక్యమై ఉన్న దేవుడు నీలో దిగివచ్చునుగాక. వాక్యమై ఉన్న దేవుడు, ఆది యందు వాక్యం ఉండేను, ఆ వాక్యమే దేవుడై ఉండేను, దేవుని యొద్ద వాక్యం ఉండేను, ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా ప్రతి వారి చేతిలో వాక్యము పూర్వకంగా ఉన్నాడు. సేవకుని కంఠ స్వరములో నుండి వాక్యమై ఉన్న దేవుడు వెల్లుడవుతూ ఉన్నాడు. వాక్యము హృదయంలో లేదు, వాక్యము మనస్సులో లేదు. ఈరోజు నువ్వేమి నెరవేరుస్తున్నావు? అనుభవ అగ్నులు చెప్పిన చక్కటి సత్యం ఏంటంటే, పాత్రలో ఏమున్నదో గరిటికి అదే వస్తుంది. నీ గుండెల్లో ఏమి నిండిపోతే, పంచ పరమాణాలు నిండిపోయి ఉందంటే ఏంటి, ఆ గరిటికి అదే వస్తుంది. ఏమి నీ హృదయంలో ఉందో వాక్యం అంటే వాక్యం వస్తుంది. పాస్ గారు పని చేసుకునేవాళ్ళం, పాస్ గారు నీకంటే సన్నాసుడు, నీ కుదిరితే మాకు ఏడ కుదిరితే పాస్ గారు. తింటం కుదురుతుందా? నేను అంటాను మీతో, తింటం కుదురుతుందా? మీకు టైం ఉందా? ఆ తినే ముందు ఆ ప్లేట్ ఆడ పెట్టుకొని నిండా ప్లేట్, నేను ఒక పూట బైబిల్ చదవలేదంటే ఏంటి, మా క్యారేజ్ వచ్చింది అనుకోండి, ఆ క్యారేజ్ పక్కన పెట్టి ముందు వాక్యం చదువుకొని అప్పుడు తీసుకుంటాను అన్నమాట ఆ ప్లేట్ దగ్గరికి. హల్లెలూయా. తినే ముందు బైబిల్ లాక్కో దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం మీదో లేకపోతే ఆ బీరువాలోని ఏడో పడేసి, ఆ బుక్కు లాగి ఇలా పడేసి, ఏంటి అలా స్టైల్గా పడేసి, ఏంటి మీద ఉన్నట్టుగా డ్రెస్ చేంజ్ చేసుకుని వెంటనే గుడ్ ఆమ్లెట్ వేసుకుని బెడ్ మంచం మీద హాయ్ హాయ్ హలో, ఇవాళ మన గురించే చెప్పాడా? చెప్తాడు హలో హాయ్ హలో, అమ్మా నీ చెవులు పగిలిపోను, నీ బేరులు అన్నీ పగిలిపోను. హల్లెలూయా. ఇక ఫోన్ ఆన్ చేస్తే పాస్టర్ గారి తప్ప ఇంకొకడు ఉండడు. హీరో నేనే కదా మరి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా గడి చెప్పాలి. హల్లెలూయా. ఎవరి గురించి చెప్పలేదు కానీ నెరవేర్చాలి. ఏంటి, దేవుని సన్నిధిలో నువ్వు పొద్దుస్తమాన టైం లేదు అని అంటున్నావు. క్రిస్మస్కి నేనన్నా వాచీలు కొని పెడతా, డబ్బులు తీసుకురండి, టైటాన్. టైం లేదు. టైం ఎందుకు ఉండదు నీకు? అనుకుంటే మనసు ఉంటే 100 మార్గాలు ఉంటాయి. మనసు లేకపోతే ఏ మార్గం ఉండదు. పాత్ర నీలో వాక్యంతో నిండిపోవాలి. అనవసరమైన చెత్త చెదారాలు, ఏంటి ఆ మాటలు ఈ మాటలు, ఆ సొల్లు గబుర్లు ఈ సొల్లు గబుర్లు అన్నీ హృదయంలో పెట్టుకొని అనవసరమైంది అంతా పెట్టుకుని నీ మైండ్ అంతా పాడు చేసుకొని, ఏంటి ప్రేమ ఆప్యాయతలు పెరగాల్సిన నీ హృదయంలో రాగ ద్వేషాలు ఎందుకు పెంచుకుంటున్నారు? వాక్యమును నెరవేర్చాలి. నువ్వు యేసయ్య ఏం చెప్పాడో ఆ విధంగా నెరవేర్చాలి. యేసయ్య ఏం చెప్పాడు అలాగ నడవాలి. కొంతమంది వాక్యం చదువుతారు, వేస్ట్ దద్దమ్మలు, ఆ చొప్పు నడవరు. అందుకే యేసు ప్రభు ఉపమాన రీతిగా చెప్పాడు కదా, ఏంటి విత్తువాడు ఎత్తుకుంటూ పోతున్నాడంట. కొన్ని ఎక్కడ పడ్డాయి? ముళ్ళ తొప్పుల్లో పడ్డాయి, కొన్ని మంచి నేల మీద పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి. రాతి నేల మీద పడ్డ వాటికి కింద మన్ను లేక చచ్చిపోయాయి. ముళ్ళ తుప్పుల్లో ఉన్నాయి, ఎదగలేక ఎండి కుమిల్చబడుతున్నాయి. కొన్ని కాకులు గద్దెలెత్తుకుపోతున్నాయి. ఈ రోజున దేవుని వాక్యము ఏంటి వింటున్నారు, కానీ క్రైస్తవ లోకం సంఘాలన్నీ కూడా వింటున్నారు, కానీ ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవటం లేదు, వాక్యానుసారంగా నెరవేర్చటం లేదు. దేవుని ఆజ్ఞ అంటే ఆజ్ఞే, దేవుని శాసనం అంటే శాసనమే. దేవుడు ఏంటి అది చేయకూడదంటే చేయకూడదు. దేవుడు ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాని
ఏంటి విశ్రాంతి దినాన్న ఆయన సేవించవలెను. సేవించిన వారు బ్రతుకుతారు, సేవించిన వాడు చస్తాడు అని వాక్యంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండం తర్వాత చదువుకోనండి. ఆదివారం మానేసేవారులారా బాగేనండి. మీరు 6 రోజులు పని చేసి 7వ రోజున దేవాది దేవుణ్ణి సేవించాలి, స్తుతించాలి. ఆయన్ని ఏ టైం నుంచి ఏ టైం వరకు ఆయనకి కేటాయించాలి తెలుసా? ఉదయం సరిగ్గా 6 గంటల నుంచి రాత్రి నువ్వు పండుకునేంత వరకు దేవుని సన్నిధినే గడపాలట. మనోళ్ళు ఇంతకుముందు గడిపారు, నాకు దాస్ అన్న గారు చెప్పేట్లే. గడిపి ఒకరికొకళ్ళు వండుకొని తిని మొత్తం ఆడ కొప్పేసి మూతులు తుడుచుకొని ఏంటి ఇంక ఒకటి చికెన్లు బిర్యానీలు చికెన్లు అబ్బా ఇంకా అది చికెన్గా లేదు, చికెన్ లాగా లేదు. ఇక అది ఒక ఏంటి దేవుని లాగా లేదు, అది ఒక డాబా లాగా అయిపోయింది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా గడి చెప్పాలి, హల్లెలూయా. వండేవాళ్ళు వండుతుంటే తినేవాళ్ళు తింటుంటే ఇళ్ళకి తీసుకెళ్ళిపోతుంటే ఏంటి క్యారియర్లు మోసుకెళ్ళిపోతున్నారు. ఎవరు సొమ్మని క్యారియర్లు ఏంటి? ఆ పాస్టర్ గారు ఎంతవరకు తింటారు, ఆ బ్రదర్ గారు ఎంతవరకు తింటారు? అప్పుడు అంటే సిస్టర్ లేరు, ఎంతవరకు తింటారు అంతవరకు వండాలా. ఏంటి వాళ్ళు ఒకవేళ పాస్టర్ గారు తినమంటే వాళ్ళు వండినోళ్ళు అక్కడ పరిచయం చేసి తినాలా, పోవాలి. ఇక మొత్తం ఇక అదే పనిగా వండి అబ్బా ఇక అసలు ఏంటి ఇక తిని ఇక క్యారియర్లు ఇక ఏంటి పట్టుకొని పోయి ఇక ఇల్లు పొడుగోత మొత్తం తిని ఏంటి దేవుని సొమ్ము అంతా తిని దారిపోసేస్తున్నారు. దేవుని ఇంటికి తేవాలని వాక్యంలో ఉంది, దేవుని నుంచి తీసుకెళ్ళకూడదు, అది పాడైపోయినా పర్వాలా. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుని వాక్యమును నెరవేర్చాలి. విశ్రాంతి దినమున తప్పక దేవుడిని ఆచరించాలి, ఇది ఆజ్ఞ. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, ఇది ఆజ్ఞ. దూతలారా వినండి, దేవుని వాక్యమును నెరవేర్చండి, దేవుని వాక్యమును నెరవేర్చండి. దేవుని వాక్యం నెరవేర్చకపోతే నువ్వు క్రైస్తవుడివే కాదు, దేవుని బిడ్డవే కాదు. ఏంటి దేవుని వాక్యం నీలో లేకపోతే నువ్వంత వ్యర్థులని వాక్యం చెబుతుంది. ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా వాక్యం చదవండి. పొద్దున్న లేచిన కాంచి మీకు వేరే పని చేయొద్దు. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యమును చదవండి. రోజుకు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదవండి. ఏంటి ప్రారంభించండి. అనవసరమైనటువంటి సెల్ ఫోన్ ముందేసుకొని సెల్ ఫోన్లో చూసుకుంటా ఏంటి కళ్ళు పోగొట్టుకోకుండా దేవుని వాక్యం చదవండి. ఆ వాక్యం జీవం ఇస్తుంది, ఆ వాక్యం బ్రతికిస్తుంది, ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది, ఆ వాక్యం నిన్ను చావనికుండా బ్రతికిస్తుంది. చప్పుడు కొడి గట్టిగా, ఆ వాక్యం నీకు ఆరోగ్యం ఇస్తుంది, ఆ వాక్యమే నీకు ఆరోగ్యం ఇస్తుంది. ఆలోచనలు చెప్పి సరి అయిన మార్గంలో నడిపిస్తుంది నిన్ను. నేను ముగిస్తున్నా, 7 మాటలు చెప్పట్లేదు కనుక ఒక సరి అయినటువంటి మాటలు ఇవి, ఒక మేలైన మాటలు. ఏమి నెరవేరుస్తున్నాం? నీ కోపాల, ద్వేషాల, ఈర్ష్యల, పగల, ప్రతీకారాల నెరవేర్చాల్సింది ఏంటి? పరలోకానికి పోవాలని లేదా? పరలోకానికి పోవాలని ఉంటే నీలో ఒక నిర్ణయం తీసుకో. నిజమే ప్రభువా, నీ నీతిని నెరవేరుస్తాను, తప్పక నీ నీతిని నెరవేరుస్తాను ప్రభువా అని, తప్పక నీ వాక్యాన్ని నెరవేరుస్తాను ప్రభువా అని దేవుని సన్నిధిలో ఈ చక్కటి ఈ 3 మాటల్ని నీ హృదయంతరంగులో పెట్టుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటాను నడిపించబడి. నీ ఇష్టాలు నీ ఆలోచనలు ఏవి నెరవేర్చబడకూడదు. ఇక్కడ అధికారం ఉందని, డబ్బు ఉందని, లేకపోతే బలగం ఉందని, సైన్యం ఉందని, సమూహం ఉందని గర్వించగాక. ఐగుప్తీయులు ఫరో యొక్క గుర్రాలను చూసి, రథాలను చూసి అతిశయపడ్డారంట. తొంగలో తొక్కేసాడు దేవుడు, తొక్కేస్తాడు. అట్లాగా మన అతిశయం, మన ఆనందం యేసే. దేవునికి స్తోత్ర చెప్పాల, హల్లెలూయా. మన అతిశయమైన ఆనందమైన యేసే. కనుక మనం ఏ విషయంలో, దేవుని వాక్య విషయంలో నీవు చచ్చినా పర్వాలేదు, దేవుని వాక్యం నెరవేర్చు. దేవుని
వాళ్ళ నియమాలు, వాళ్ళ నిబంధనలు అన్నీ నెరవేర్చడం కోసం రక్తపాతాలు సృష్టిస్తున్నారు అనేక రాష్ట్రాలలో, మన దేశంలో. వాళ్ళ వాక్యాలు, వాళ్ళ ఆజ్ఞలు నెరవేర్చుకోవడం కోసం ఎన్నో కార్యక్రమాలన్నీ తలపెడుతున్నారు. దేవుని వాక్యం ఇది సజీవమైనది, ఇది అంతం లేనిది, ఇది ప్రారంభం నుంచి గతించిపోకుండా ఒక పొల్లైనను చున్నైనను గతించిపోకుండా నడుస్తున్న వాక్యం ఈ వాక్యం. ఆ వాక్యమే నీలో ఉంటే యేసయ్య నీలో ఉన్నట్టే. ఆ వాక్యం నీలో ఉంటే దేవుడు నీ ఇంట్లో ఉంటాడు. ఆ వాక్యం నీలో లేకపోతే దురాత్మలు క్రియ చేస్తాయి, వేదనలు, సమస్యలు, రోగాలు, ప్రతికూల పరిస్థితులన్నీ వెలుబడి చేస్తాయి. కనుక వాక్యం చదవండి. పెద్దవాళ్ళు తల్లులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళకి చదువు రాదా, పిల్లలు పిలుచుకొని ఒక అధ్యాయం చదివించుకుంటే వినండి. పాస్టర్ గారి వాక్యం టీవీలో తెగంటున్నాను పాస్టర్ గారు నేను అంటున్నారు కొంతమంది. పాస్టర్ గారి సెల్ ఫోన్లో తెగంటున్నాను పాస్టర్ గారు నేను వాక్యం అంటుంది అమ్మ. మరి ఒక్కడ కూడా నేను ఒకటన్నా ఉందా ఇక్కడ అమ్మ గోబలో? ఒక్కటి లేదు. అందరు చెబుతున్నారు, అందరు చెప్పింది చెప్పినట్టుగానే పోతుంది తప్ప ఏ మాట హృదయంలోకి ఎక్కదు. పాస్టర్ గారు మాత్రం తిట్టింది మాత్రం ఎక్కుతుంది తప్ప ఏ వాక్యం ఎక్కదు. ఇక హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. వాక్యాన్ని విమర్శించకూడదు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వాక్యానికి వ్యతిరేకంగా ప్రార్థించకూడదు, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకోనకూడదు. అది శాపంగా మారుతుంది. కనుక వాక్యం వన్ వే, ఇక దీనికి తిరుగులేదు, దీనికి ఎదురు లేదు. కనుక ఆ వాక్యమే మనలో ఉండాలి, ఆ వాక్యం మనం నెరవేర్చాలి. అప్పుడు దేవుడు మనలో నివాసం చేయునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదివి మోకరించండి. మొదటి తిమోతిలోకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. దేవుడు మనకిచ్చిన పరిచర్యను నెరవేర్చాలి, మధ్యలో ఆపకూడదు. ఆ పనిని బాగుగా లాజారీను అమ్మా సంపాదించుకొని, చూడండి ఇంకా అది తర్వాత చదువుకోనండి. దేవుడు మనకి ఇచ్చిన పని, వాడు శ్యాము ఉన్నాడు, సౌండ్ సిస్టమ్ పెట్టే పని అది. ఇక వాడికి ఎంతమంది ఎన్ని చెప్పినా వాడు ఆ పని ఇడిచిపెట్టాడు అనుకో, దేవుడు వాడి పట్ల దేవుని చిత్తం నెరవేరదు. మన లాజరు ఉన్నాడు, ఇంకా కొంతమంది పరిచారకులు ఉన్నారు, మీకు అపయం పరిచర్య ఉంటుంది. అవన్నీ ఆపివేసుకోకూడదు. ఆ పని ఇది దేవుని పని, జయరాజ్ పాస్టర్ పని కాదు ఇది. పాస్టర్లు ఎంతోమంది వస్తారు పోతూ ఉంటారు, కానీ దేవుడు నీకు ఒక పని అప్పగించాడు. హల్లెలూయా చెప్పండి, ఏం అప్పగించాడు? సర్వే చెప్పండి, ఏం అప్పగించాడు? పరిచారకులుగా దేవుడు మిమ్మల్ని నియమించి అప్పగించాడు, దానిని నెరవేర్చాలి. హల్లెలూయా. మోకరించండి, టైం లేదు, మోకరించండి. తెలుగులో, హిందీ మే బోల్నా.